విషయంలో రైతాంగానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విడ్డూరంగా ఉందని భారత రాష్ట్ర సమితి పార్టీ నేత మరియు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కడ్తాల్ పరిధిలో హైటెన్షన్ వైర్లకు సంబంధించి అనేక విధాలుగా నేషనల్ కర్నూల్ పవర్ ప్రాజెక్టు విషయంలో తాము మొరపెట్టుకున్నప్పటికీ అన్నదాత వేదన అరణ్య రోదన అనే చందంగా మారిందని కూడా ఆరోపించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జోక్యం చేసుకుని ఈ విషయంలో రైతులకు న్యాయం చేయాలని, నష్టపోయారని ఇప్పించాలని, వేధింపులు ఆపాలని, అన్నదాతపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్జీఓకు మరియు పోలీసు ఏసీబీకి కూడా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. దౌర్జన్యంగా ఈరోజు రైతుల ఆమోదం లేకుండా, రైతుల కాన్సెప్ట్ లేకుండా, రైతులకు సమాచారం ఇవ్వకుండా, రైతుల పొలాలు మొత్తం కూడా సర్వనాశనం చేసి వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులను బజార్న పడేసి ఈరోజు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికార యంత్రాంగం కానీ, ఆ పవర్ గ్రిడ్కి సంబంధించిన అధికారులు కానీ ఎక్కడ కూడా స్పందించడం లేదు. మేము ఒక 3 నెలల కింద ఢిల్లీ కూడా వెళ్ళాం. దీని విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి 3 గంటల సేపు చర్చించినాం. రికార్డ్స్ మొత్తం చూపించినాం. హర్తాల్కు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతాంగం మొత్తం కూడా ఢిల్లీ రావడం జరిగింది. ఆయన అధికారులు పిలిపించే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అధికారులు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు బేఖాతరు చేయడం జరుగుతుంది, స్పందించడం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పవర్ గ్రిడ్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ చెప్తే ఆర్డీఓ చెప్తే అడిషనల్ కలెక్టర్ చెప్తే కలెక్టర్ చెప్తే మళ్ళీ పవర్ గ్రిడ్ ఢిల్లీకి వెళ్ళమంటున్నారు. ఈ విధంగా 1-2 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తం చేసి, ఆ విధంగా రైతులకు నిద్ర లేకుండా చేసి, ఈరోజు రైతులు వ్యవసాయం చేసుకోకుండా ఈరోజు మొత్తం కూడా ఇల్లీగల్గా ఆ లైన్స్ మొత్తం వేసి, ఆ టవర్స్ మొత్తం కూడా ఏర్పాటు చేసి, పెద్ద పెద్ద లైన్స్ వేస్తే ఒక్కొక్క రైతుది 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న భూమి మొత్తం పోయిన తర్వాత రైతు ఎక్కడికి పోవాలి? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, వేరే ఆదాయం లేదు, వేరే వ్యాపారం లేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వాలు రాక్షసంగా వ్యవహరిస్తున్నాయి. రైతులంటే వాళ్ళకి లెక్కలేదు. రైతులంటే వాళ్ళు అసలు ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం అంట, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదంట. తప్పకుండా ఈ రైతులను ఈ విధంగా బాధిస్తే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వం అదేవిధంగా కడ్తాల్ కొత్తగా మండల కేంద్రం అయింది. మండలి మొత్తం కడ్తాల్ చుట్టూ తిప్పుతుంది. ఇలా 4 లైన్లు వచ్చాయి. ఎక్కడ పోవాలి రైతాంగం మొత్తం కూడా? 4 లైన్లు ఎక్కడి నుంచి పెద్ద పెద్ద టవర్స్, నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి రైతాంగానికి ఇవ్వవలసినటువంటి మొత్తం కూడా ఒక టవర్ కింద, ఒక టవర్ పోతే 1 కోటి రూపాయలు ఇవ్వాలి. దాని కింద లైన్లు పోతున్నాయి, లైన్లకు కూడా ఇవ్వాలి, లైన్లకు కూడా అదే లెక్కన ఇవ్వాలి. ఇలా కడతాలు అనేది ఈ మండల హెడ్ క్వార్టర్, ఇలా హైదరాబాద్ టు శ్రీశైలం హైవే, అది ఫ్యూచర్ సిటీ పక్కకుంది. ఇలా 1 ఎకరా 5 కోట్లకు పోతుంది. నువ్వు ఇచ్చేది 20 లక్షలు, 30 లక్షలు ఏముందో సరిపోతుంది. ఉల్లిగడ్డి పొట్టి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.